విధిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విద్య వ్యాపారం అయింది అనడానికి నిదర్శనం ఇలాంటి సంఘటనలు. 2 రోజుల క్రితం విజయవాడలో విద్యార్థి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థుల యొక్క అవసరాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విద్య ఈ కొన్ని కార్పొరేట్ కళాశాలలు వ్యాపారం చేస్తూ వాళ్ళ దోపిడీకి అద్దు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద మీరు స్పందించి ఏదో విధంగా కేసులు కట్టి చేతులు దుడుపుకోవడం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. వాటి నుంచి మీరు ఎవరు గుణపాఠాలు తీసుకోలేదు. ప్రతిసారి కూడా ఇదే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వము, అధికారులు నైతిక బాధ్యత వహించాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క సూపర్ విద్య కాదు, అన్ని కార్పొరేట్ కళాశాలలు విద్యని వ్యాపారంగా చేయడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళ దోపిడీకి అంతు లేకుండా పోతుంది. ఇవాళ విజయవాడలో మా విద్యార్థులు మొదలెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని అవసరమైతే మిగిలిన జిల్లాలందరితో కూడా మేము విద్యార్థుల సహాయ సహకారాలు తీసుకుంటాము. విద్యని వ్యాపారం చేయొద్దు అనేటటువంటి నినాదంతో ఇవాళ కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మేము ఆందోళన చేపిస్తాము. అదేవిధంగా ఫీజుల మీద ప్రభుత్వం నియంత్రణ లేకపోవడం కూడా చాలా సిగ్గుచేటు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒక కృష్ణా జిల్లాలో జరగడం చాలా దురదృష్టకరం. ఒక విద్యార్థిని, ఒక చిన్న విద్యార్థి 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థి ఫీజు కట్టలేదని సుమారు 12 నుంచి 14 గంటలు దిగ్బంధనం చేసినటువంటి సంఘటన కూడా కృష్ణా జిల్లాలోనే జరిగింది. అది జరిగినటువంటి నెల రోజులు కాకముందు ఒక విద్యార్థి మీద తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేవలం ఒక ఉద్యోగస్తులు మాత్రం అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము. మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం అధికారులు మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఈ విధంగా కొనసాగిస్తుంది.